ఈ రౌండ్ లోకి ఇక్కడికి రాబోతున్న పర్ఫార్మర్ పేరు ఏంటి అంటే లక్ష్మీ శ్రీజ. నాకు తెలిసి ఖచ్చితంగా యామిని నచ్చుతుంది. ఎందుకంటే యామిని ఒరిజిన్ కి అండ్ లక్ష్మీ శ్రీ ఒరిజిన్ కి చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. లక్ష్మీ శ్రీజ, వెల్కమ్ టు దేనికి రెడీ. పడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, కోరు తెలంగాణమా, కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, బల 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 బల. చాలా క్యూట్ గా ముద్దుగా ఉన్నావు ఈ రోజు. నీకు తనకి ఉన్న కనెక్షన్ ఏంటి అంటే, నువ్వు ఎక్కడి నుంచి? ఖమ్మం. ఖమ్మం. యామిని నువ్వెక్కడి నుంచి? వరంగల్. చూసావా, రెండు ఎక్కడున్నాయి? తెలంగాణ. అది సో ఛాలెంజ్ వచ్చి తెలంగాణ హిస్టరీ మీద 3 questions మేము వచ్చి మిమ్మల్ని అడుగుతాం. ఫస్ట్ యామిని, అది మీరు కరెక్ట్ గా చెప్తే విన్నింగ్ అమౌంట్ మీది, అది కూడా డబుల్ ద ప్రైస్. ఈ రౌండ్ లో నేను మీకు ఇచ్చే అమౌంట్ 10,000 రూపీస్. అడిగే 3 క్వశ్చన్లు ముందు మేము మిమ్మల్ని అడుగుతాం, మీరు చెప్పకపోతే తను చెప్పేస్తాం. రెడీ రెడీ. చలో దా. ఇప్పుడు నేను నీకు ఇచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, తెలంగాణలో జరుపుకునే ఒక 10 పండుగ పేర్లు చెప్పేసి. 10. బతుకమ్మ, ఆ, దీపావళి, ఆ, వినాయక చవితి, ఆ, ఉగాది, ఆహా, సంక్రాంతి, ఆ, హోలీ. ఆహా. హోలీ కూడా పండుగే కదా, పోనీ తెలంగాణకు సంబంధించి. తెలంగాణకి సంబంధించి చెప్తున్నా. జనరల్ గా అందరు చెప్పేది చెప్పావు, ఇంకా ఉన్నాయి కదా పండుగలు. మేడారం జాతర, ఆ, ఎల్లమ్మ జాతర. ఆ, 6 చెప్పావు. ఇంకా ఏ లేదు, 8 చెప్పాను నేను. ఏ ఊళ్ళో? ఈ ఊర్లో. ఎలా చెప్పావు? ఏంటి చెప్పాను, మీరు కౌంట్ చేసుకోవట్లేదు. ఆ. నిజమా? ఆ. చెప్పు మరి. చెప్పాను కదా, 8 చెప్పాను కదా. పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు చెప్పింది. నీకు తెలుసా చెప్పిందా రాజా? లెక్క తప్పు. ఏం చెప్పింది? 3 చెప్పు ఉంటుంది. లేదు, నీ క్లారిటీ ఉంది లైఫ్ లో. బోనాల పండుగ ఉంది, బోనాలు చేస్తారు. ఇంకా ఒక గంట టైం ఇస్తే చెప్తాను. రేపు వస్తావా? రేపు దారా శ్రీజ ఇట్రా ఛాలెంజ్ చేసి మరి చెప్పే. రెడీ? Come on. చలో 1 2 3 స్టార్ట్. బతుకమ్మ, బోనాలు, సమ్మక్క సారక్క జాతర, ఏడుపాయల జాతర, గొల్లగుట్ట జాతర, కొట్టగుట్ట జాతర, వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి, శ్రీరామనవమి, గురు పౌర్ణమి, కృష్ణాష్టమి. అచ్చం నేను చెప్పినట్టే చెప్పావురా, కంగ్రాట్స్. నేను వస్తుంటేనే చెప్పాను ఇవన్నీ చెప్పాలిరా అని. అరే అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.